యేసు ప్రభువారు కపెర్నహూము నడిచి వెళ్తుండగా అక్కడ ఒక భిక్షగాడు దేవాలయం ముందు భిక్షాటన చేస్తూ ఉన్నాడు. పేతురు అతన్ని చూసి అతని మీద జాలిపడి అతని వద్ద ఉన్నటువంటి బంగారపు నాణెముల సంచి అతనికిచ్చేసి నీవు వెళ్ళి హాయిగా జీవించు అని చెప్పేశాడు. అప్పుడు ఆ భిక్షగాడు ఆ బంగారం సంచి చూసుకుని సంతోషంతో ఆయన ఇంటికి వెళ్తూ ఉన్నాడు. ఈలోపు మార్గ మధ్యలో దొంగలు అతన్ని చూసి అతన్ని కొట్టి అతని వద్ద ఉన్నటువంటి ఆ బంగారపు నాణెముల సంచిని లాక్కుని వెళ్ళిపోయారు. అప్పుడు తన అదృష్టాన్ని నిందించుకుంటూ నాకు చేతికొచ్చిన అవకాశం పోయిందని చెప్పని మళ్ళా 2వ రోజున అతడు దేవాలయం ముందు కూర్చుని భిక్షాటన చేస్తూ ఉన్నాడు. అప్పుడు అటుగా వెళ్తున్నటువంటి పేతురు చూసి అతను అడిగాడు, నీవెందుకు మరి ఇక్కడ నువ్వు కూర్చున్నావు? నేను నీకు ఇచ్చాను కదా, బంగారు నాణెం సంచిచ్చాను కదా అని అంటే జరిగిందంతా చెప్పాడు ఆ భిక్షగాడు. సరే పేతురు అతను సరే జాలిపడి మరలా అతని వద్ద ఒక వజ్రాన్ని ఆ భిక్షగాడికి ఇచ్చి ఇక్కడ నుంచి దీంతో హాయిగా సంతోషంగా బ్రతుకు అని ఆ పేతురు అతనికి వజ్రాన్ని ఇచ్చి ఆ భిక్షగాడికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ భిక్షగాడు సంతోషంగా అతని ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో ఎన్నడూ వాడనటువంటి ఒక కొత్త కొండలో ఆ వజ్రాన్ని పెట్టి మూత పెట్టి దాశాడు. అతడు నిద్ర లేవకమునిపే మరునాడు ఉదయం తన భార్య ఆమె నీళ్లు తేవటానికి ఆమె నది వద్దకు వెళ్ళింది. ఆ నీళ్ళు తెస్తూ ఉండగా ఆమె కాలు జారి ఆ కొండ పగిలిపోయింది. అప్పుడు ఆమె ఏం చేసేది? ఇలాగ ఇంటికి వచ్చి ఎన్నడూ వాడినటువంటి కొండ ఇంట్లో ఉంది కదా, ఆ కొండ తీసుకెళ్దామని చెప్పని ఇతను దాచిన వజ్రపు కొండ అంటే ఎన్నడూ వాడబడలేదు కదా, కొండ తీసుకుని ఆమె నదిలోకి వెళ్ళింది నీళ్ళ కోసం. అది ఎన్నడూ వాడబడలేదు కాబట్టి దాంట్లో మరి మురికి ఉంటుంది, మట్టి ఉంటుంది అని శుభ్రంగా నీళ్ళు ముంచి శుభ్రంగా నీళ్లు కడిగి ఆ నదిలో పోసింది. ఆ నీళ్ళతో పాటు అతడు దాసి ఉంచిన వజ్రం కూడా ఆ సముద్రంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆమె ఇంటికి వచ్చే వారికి ఆయన కొండ కోసం వెతుకుతున్నాడు. బస్సు ఉదయం నిద్రలేసి ఆ కొండ కోసం వెతుకుతున్నాడు. ఏంటి ఒక కొండ ఏమైపోయింది, దాంట్లో వజ్రాన్ని రాశాను కదా ఎదుగుతున్నప్పుడు తన భార్యను అడిగాడు. ఆ పాత కొండ పగిలిపోయిందండి, అందుకని ఈ కొత్త కొండ తీసుకెళ్ళాను నీళ్ళ కోసం అన్నాడు. అప్పుడు నాకు అర్థమైపోయింది, ఆ నీళ్ళతో పాటు వజ్రం కూడా ఆ కొండలో పాటు సముద్రంలోకి వెళ్ళిపోయింది, నదిలోకి వెళ్ళిపోయిందని చెప్పని ఆయన దుఃఖపడుతూ తన యొక్క దుర్దశను దుఃఖపడుతూ మరలా వచ్చి ఆ దేవాలయం ముందు కూర్చుని భిక్షాటన చేస్తున్నాడు. అప్పుడు ఆ పేతురు అడిగాడు. పేతురుని చూసి నీకు వజ్రం ఇచ్చానే కదా, ఇంకా ఎందుకు యాశిస్తున్నావు అని భిక్షగాడు అడిగాడు. అప్పుడు జరిగిందంతా భిక్షగాడు చెప్పాడు. అప్పుడు పేతురు యేసులోకి తిరిగి, ప్రభువా, ఇతనికి ఎంత సహాయం చేసినా వీడు బాగుపడలేదు, ఈయనకి ఇవ్వటం వలన ఏమీ ఉపయోగం ఉండదు, ఇక వీడి బ్రతుకింతే అన్నాడు. యేసు ప్రభువుని చూసి అన్నాడు, ప్రభువా, వీడికి ఎంత సహాయం చేసినా వీడికి ఇంకా బాగుపట్టలేదు, వీడికి ఎంత ఇచ్చినా ఉపయోగం లేదని యేసు ప్రభు వీడు బ్రతుకింతే అని యేసు ప్రభుతో చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు 2 కాసులు తీసుకుని ఆ భిక్షగాడికి ఇచ్చాడు. ఏంటండి, యేసు ప్రభు 2 కాసులు తీసి అతనికి ఇచ్చాడు. అప్పుడు పేతురు అన్నాడు, పేతురు ఆశ్చర్యంగా చూసి, ప్రభా, సంచి నిండా బంగారపు నాణాన్ని ఇచ్చి అతన్ని బతకమని చెప్తే అతను బాగుపడ్డా, వజ్రాన్ని ఇచ్చి అతని హ్యాపీగా నీ స్థితిని మార్చుకుంటే అతను బాగుపడ్డా, ఈ 2 కాసులు ఇస్తే అతని స్థితి మారుతుందా అని యేసు ప్రభుని పేతురు అడిగాడు. బంగారపు కాసులు మార్చలేని తన జీవితాన్ని, వజ్రాన్ని ఇచ్చినా తన స్థితి బాగుపడిన తన జీవితాన్ని ఈ 2 కాసులు ఇస్తే మారుతుందా అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, చూద్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ భిక్షగాడు ఆ 2 కాసులు పట్టుకుని
దురదృష్టానికి చింతిస్తూ అతను వెళుతూ ఉన్నాడు. అతను వెళుతూ ఉన్నప్పుడు ఒక జాలరి సముద్రంలో ఏం చేస్తాడంటే, ఆ సముద్రంలో ఆ జాలరి ఆయన గ్యాలం వేస్తూ ఉన్నాడు. నదిలో ఒక జాలరి ఆయన గ్యాలం వేస్తూ ఉన్నాడు. గ్యాలం వేస్తున్నప్పుడు ఒక చేప గ్యాలం చిక్కింది. అది గిల కొట్టుకులాడుతూ ఉంది. ఈ భిక్షగాడు చూసి ఆ చేప మీద జాలిపడి, అయ్యో ఆ చేప మీద జాలిపడి ఆ జాలి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీకు ఈ 2 కాసులు ఇస్తాను, ఆ చేప నాకు ఇస్తావు అని అడిగాడు. ఈ 2 కాసులు నాకు దేనికి ఉపయోగపడుతుంది అని ఆ జాలరికి ఇస్తే ఇస్తానన్నాడు. ఆ 2 కాసులు జాలరికి ఇచ్చి, గ్యాలం వేసేవాడికి ఇచ్చి ఆ చేపని తీసుకొనుకున్నాడు. అప్పుడు ఆ చేపను పట్టుకున్నప్పుడు ఆ చేప ఎందుకు గిలగిలాడుతుంది అని తన చేప నోటి తెరిచి చూసే వరకు దాంట్లో వజ్రం ఉంది. దేవుని స్తోత్రం. ఆ వజ్రం ఉంది. ఆ భిక్షకుడు ఆశ్చర్యపోయి గట్టిగా అరిచాడు, నేను కనుగొన్నాను అన్నాడు. ఏం కనుగొన్నాడు? చేప నోట్లో వజ్రం ఉంది కదా, నేను కనుగొన్నానని ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ ఆ వజ్రంతో సంతోషంతో వస్తున్నాడు. అక్కడే అటుగా వెళ్తున్న దొంగలు, మారువేషంలో ఉన్న దొంగలు ఈ భిక్షగాడిని చూసి, అమ్మో ఈ భిక్షగాడి దగ్గరే కదా బంగారపు నాణాలు సంచి దొంగతనం చేశాము, ఇప్పుడు ఆడు మనల్ని గుర్తుపట్టాడు, నేను కనుగొన్నానని పెద్ద కేకలేస్తున్నాడు, వీడు సైనికులకి మనల్ని అప్పగిస్తాడు, ఆ సైనికులు భయంకరంగా మనం శిక్షిస్తారు అని ఆ దొంగలు ఏం చేశారంటే, మెల్లగా మారువేషంలో భిక్షగాడి దగ్గరికి వచ్చి మెల్లగా, ఇదిగో నువ్వు సైనికులు చెప్పొద్దు, రాజుగారి భటులు చెప్పొద్దు, నీ బంగారపు నాణాల సంచి నీకు తిరిగి ఇచ్చేస్తాము అని చెప్పేసి అని ఆ బంగారపు నాణాల సంచిని తిరిగి ఆ భిక్షగాడికి ఇచ్చేశాడు. దేవుని స్తోత్రం. వెంటనే ఆ భిక్షగాడు సంతోషంతో తన స్థితిని, తన జీవితాన్ని ఆయన మారిపోయింది. ప్రజల స్థితిని మారిపోయింది. అప్పుడు పేతురు ఆశ్చర్యపడుతూ ఆశ్చర్యంగా ఒక మాట అన్నాడు, బంగారు నాణాలు వజ్రం చేయలేని పనిని 2 కాసులు ఎలా చేయగలిగని అన్నాడు. ఆ భిక్షగాడు ఆ బంగారు నాణాలు తిరిగి ఇస్తానని చెప్పి ఇచ్చేశాడు కదా. అయితే ఆ భిక్షగాడు సంతోషంగా యేసు ప్రభుకి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. ప్రభా, నువ్వు బంగారు నాణాలు ఇచ్చావు కదా, ఎంత జరిగింది ప్రభా అని భిక్షగాడికి యేసు ప్రభు చెప్తే, పేతురు ఆశ్చర్యపోయి, ఇది ఎలా జరిగింది ప్రభా? బంగారపు నాణెములు చేయలేని పని, వజ్రము చేయలేని పని, ఆ 2 కాసులు ఎలా చేయగలిగినవి, అతని జీవితాన్ని మార్చగలిగినవి అంటే, అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఆ 2 కాసులు బంగారపు నాణ్యాలు వజ్రం ఇచ్చినప్పుడు తన గురించి ఆలోచించాడు, కానీ ఈ 2 కాసులు ఇచ్చినప్పుడు వేరే జీవి గురించి ఆలోచించాడు, వేరే జీవి మీద జారిపడ్డాడు. అందుకని ఎక్కువగా ఆ జీవి గురించి ఆలోచించాడు కాబట్టి పరలోకమందున్న తండ్రి ఇతని గురించి ఆలోచించాడు. దేవుని స్తోత్రం. పరలోక తండ్రి ఇతని గురించి ఆలోచించాడు. అందుకని మీరు ఎప్పుడైతే ఇతని గురించి ఆలోచిస్తాడో అప్పుడు పరలోకమందున్న తండ్రి నీ గురించి ఆలోచిస్తాడు అని ధర్మశాస్త్రంలోని 6 ఆజ్ఞలు ఉన్నాయి కదా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఉంది కదా. అలాగనే దేవుడు అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే ఆ ఆజ్ఞలోని ఆశీర్వాదం అంతా కూడా ఇమిడి ఉంది అని యేసుప్రభు చెప్పాడు. నేను స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది ఎంత సత్యమో కదా. పేతురు తన జీవితాన్ని మార్చడానికి బంగారపు నాణాలు సంచిచ్చాడు, కానీ అది మార్చలేకపోయింది తన స్థితిని. వజ్రాన్ని ఇచ్చాడు, అతని స్థితిని మార్చలేకపోయింది. యేసు ప్రభు 2 నాణ్యాలు ఇచ్చాడు, అతని స్థితినే మార్చేసింది. కారణం ఏంటో తెలుసా? వజ్రాలు బంగారం ఉన్నప్పుడు తన గురించి ఆలోచించాడు, 2 కాసులు ఉన్నప్పుడు వేరే జీవి గురించి జాలిపడ్డాడు, ఆలోచించాడు. ఈరోజు నేను నీ గురించి ఆలోచించుకుంటున్నావు కానీ, నీ గురించి ఆలోచిస్తున్నావు కానీ, నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించి. ఇదిగో రక్షించబడిన తర్వాత నీ సంఘంలో ఎంతోమంది గ్యాలము అనే సాతాను చేతికి, గ్యాలములని సాతానుడు గ్యాల వేసినట్టుగా అనేక మంది యవనస్తులను పాపానికి, అలాగే త్రాగుడికి, వ్యసనాలకి గ్యాల వేసి వాళ్ళు లాగుతున్నప్పుడు వారి గురించి ఆలోచించి ప్రార్థన చేస్తావు. వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు పరలోకమందున్న తండ్రి నీ గురించి ఆలోచిస్తాడు. దేవుని స్తోత్రం. పరలోకమందున్న తండ్రి ఏం చేస్తాడు తెలిసి నీ గురించి ఆలోచిస్తాడు. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది కదా, సావునికై సామెతల గ్రంథము
మరి సామెత గ్రంథంలో మరి అక్కడ లోకాసు వార్త 10:27 ఒక మాట ఉంటుంది కదా, అతను నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడిని యెహోవాని సేవించుము, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అని ప్రభు చెప్పాడు. దేని స్తోత్రం. అలాగే దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో ప్రేమించి నిన్ను వలె నీ పొరుగువారిని, నశించిపోతున్న నీ పొరుగువారి కోసం వాళ్ళకి సువార్త చెప్పు, వాళ్ళ గురించి ప్రార్థన చేయి, వాళ్ళ ఇబ్బందులు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళకి తోడుగా నిలబడి ప్రార్థించి, అప్పుడు దేవుడు నీ గురించి ఆలోచిస్తాడు. ఆ దేవుడు నీకున్న దానితోనే నీ స్థితిగతులన్నీ కూడా మార్చివేస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ రోజున ఆ యేసు ప్రభు చెప్పినట్లుగా మనం జీవిస్తే ఆ భిక్షగాడి స్థితిని ఏ విధంగా దేవుడు మార్చాడో నీ స్థితి కూడా దేవుడు అలాగ మార్చును గాక. ఆమేన్.